రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఇక్కడ గుండ్రేవుల గ్రామంలో అయితే ఉన్నాం. సి బెల్లిగల్ మండలం కర్నూలు జిల్లాకి సంబంధించింది. రైతు వచ్చేసి 11 ఎకరాలు మనకి పత్తి పంట అయితే సాగు అయితే చేస్తూ ఉన్నాడు. అయితే దీంట్లో ఒక స్ప్రే మాత్రం రైతు చేశాడు. అది స్ప్రే చేసింది కూడా జెడ్ స్టార్ స్ప్రే చేశాడు. అది ఎన్ని రోజులైంది, దాని యొక్క రిజల్ట్స్ ఏంటో కంప్లీట్గా వీడియో చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఒక రైతు ద్వారా మంచి ఇన్ఫర్మేషన్కి అర్థమవడానికి అవకాశం ఉంటుంది. రైతు కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు. చూసే ఈ మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది. దానికి నిదర్శనంగా రిజల్ట్ ఏంటో రైతు మాటల్లోనే తెలుసుకోండి. ఖచ్చితంగా వీడియో చివరి దాకా అయితే చూడండి. నమస్తే అండి, మీ పేరండి? శిక్షావళి. ఎన్ని ఎకరాలు మీరు వేసింది? మొత్తం 11 ఎకరాలు వేసినాము. 11 ఎకరాలు. ఏమేమి సీడ్ వేసారు 11 ఎకరాల్లోనా? లయన్ వేసినాను, జీకే, ఓకే, ధర్మా గోల్డ్, CH 369. ఈ 4 రకాల సీడ్లు వేసినారు. మన ఛానల్ చూస్తూ ఉంటారా మీరు? ఖచ్చితంగా 3 ఏళ్ళ నుండి ఉన్నా. 3 సంవత్సరాలు. మిరప కానీ పత్తి కానీ? పత్తి. మిరప కూడా వేస్తారా? మిరప వేస్తాము. ఎన్ని ఎకరాలు వేస్తారు? ఈ సంవత్సరం ఏమి వేయడంలే, నిరుడు పైన వేసినారా? ఓకే. అప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మిరప? ఒక ఏడు 8 ఎకరాలు వేసినాము, ఒక ఏడు 3 ఎకరాలు వేసినాము. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఎన్ని రోజుల పంట అనేది మనకి ఇది వచ్చేసి 28 రోజులు అవుతుంది. 28 రోజులు. అయితే మీరు 28 రోజులు అయిందన్నారు కదా, ఎన్నిసార్లు స్ప్రే చేశారు దీనికి మందులు? ఒక్క పారే చేసిన, 20 రోజులు కరెక్ట్ చేసిన, 8 రోజులు అవుతుంది. ఎరువులు ఏమైనా వేసారా? అడుగు మందులు ఏం వేయలే, ఇంకా ఏం వేయలేదు. ఒకసారి లొట్టకేద్దామని. అవును. పోయినసారి ఏం వేసారు ఈ పొలంలో మీరు? పోయినసారి మొక్కజొన్న వేసినాం. మొక్కజొన్న వేసిన పొలం. సరే అన్న, ఇప్పుడు మీరు మొదటి స్ప్రే అనేది దీంట్లో ఒక స్ప్రే చేసినారు కదా, అది ఏం చేశారు మొదటి స్ప్రే అనేది? ఇది TJ స్టార్ కొట్టినాం. జెటి స్టార్ కొట్టినారు. ఎన్ని రోజులు ఉంటుంది కొట్టి? ఇప్పుడు కొట్టి కరెక్ట్ 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది, కరెక్ట్గా 8 రోజులు. అయితే మీరు ఇప్పుడు జెటి స్టార్ కాంబినేషన్ ఏమైనా వేసారా? సింగల్ కొట్టారా? గ్రోత్ ప్రమోటర్. ఏది వేసారు అది? గ్రోత్ ప్రమోటర్ మ్యాక్రీనా అనేది మనకు సివిడ్ ఎక్స్ట్రా సంబంధించిందండి. ఏరిస్ వాళ్ళది. ఏరిస్ వాళ్ళది కదా, యూపీఎల్ వాళ్ళది మ్యాక్రీనా అనేది ఉంటుంది. అది కలిపి స్ప్రే చేసినారు. అయితే ఇప్పుడు జెటి స్టార్ అనేది పక్కన పెట్టేటబ్బా, జెటి స్టార్ అనేది స్ప్రే చేయకముందు పంట ఎంత ఉండేది, ఏమేమి సమస్య ఉండేది మేజర్గా? పంట చిన్నగా ఉండి కొంచెం సైడ్ బ్రాంచ్ లేకుండా ఉండేది, ఒక్క మొక్క మాదిరే ఉండేది. ఓకే, చెప్పను చెప్పు. ఇప్పుడు సైడ్ బ్రాంచ్లు బాగా వచ్చి ఆకు కానీ ఆకు కింద బంక కానీ పెను కానీ ఏది లేదు, ఏం లేదు. బాగా నీట్గా అయిపోయింది. నీట్గా ఉందండి. ఒక్కసారి ఆకు చూడండి ఎంత నీట్గా ఉందంటే, ఆకు కడిగినట్లు అయిపోయింది, నీట్గా ఉంది. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చేసి స్ప్రే చేసేటప్పుడు ఇంత ఉంటుందా మొక్క? అంతే, ఎంత ఉంటుందా? ఇప్పుడు ఇదంతా కొత్తగా వచ్చింది, మొత్తం కొత్తగా వచ్చేసి. ఒకసారి చూడండి, కొమ్మలు కూడా మనకి ఎన్ని కొమ్మలు వచ్చినాయి, సైడ్ కొమ్మలు అధికంగా వచ్చినాయి. ఆకులు కూడా మనకు గ్రోత్ ఎంత రావాలి అంత వచ్చింది. ఈ కొమ్మలన్నీ కొత్త కొమ్మలే వచ్చినవి. 20 రోజుల పంట అప్పుడు అంటే మనకు మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. ఇప్పుడు 8 రోజులకి మనకి ఇంత చెట్టు పెరగడము, ఈ సైడ్ కొమ్మలు ఇంత అధికంగా దగ్గర రావడం, ఎక్కడ కూడా మనకు దూరం డిస్టెన్స్ లేనట్టుగా దగ్గరగానే వచ్చినాయి. అదేవిధంగా ఈ జీడ దోమ ఏమైనా ఉండేనప్పుడు? జీడ దోమ లైట్గా ఉండే, వెనక జీడ నల్లి ఉండే, మొత్తం క్లీన్ అయిపోయింది. ఓకే. అయితే మరి రైతులు ఎవరైనా ధైర్యంగా మందులు వాడచ్చు అంటారు? వాడచ్చు. పోయినసారి ఏమన్నా మందులు వాడారా? పోయిన సంవత్సరము వాడలే, ఒక 2 ఎకరాలకు వాడింటి. 2 ఎకరాలు మంచి రిజల్ట్ వచ్చింది. ఏమేమి వాడినారు 2 ఎకరాలకు? అవి ఇది ఫస్ట్ TJ స్టార్, జెటి స్టార్ కొట్టినా. ఓకే. తర్వాత లైకా వాడినారా? లైకా కూడా ఒక పారి కొట్టినారు. జెటి కాటు ఇంకా అవి ఏం చేయలేదు. ఆ 2 మాత్రం వాడినారు. 2 వాడినా. పోయినసారి కూడా వాడింది, మరి రిజల్ట్ ఎట్లా ఉండే? మంచి 18 క్వింటాలు వచ్చింది. 18 క్వింటాలు వచ్చింది. ఓకే. ఎన్ని స్ప్రేలు చేసి ఉంటారు పోయినసారి? ఒక 5-6 స్ప్రేలు చేసి. 5-6 స్ప్రేలతోనే ఉన్నాయి. అయితే ఈ రైతులకి ఈ మందుల వల్ల ఉపయోగం అయితే ఉన్నది. మంచి ఉపయోగం ఉంది. ఒకసారి మనం మొక్క కూడా ఏమంటే చెట్టుకి ఏ విధంగా డ్యామేజ్ కానట్లుగా గ్రోత్ రావడం, అంటే ఎంత రావడం అంతే వచ్చింది. సైడ్ కొమ్మలు అధికంగా వచ్చినాయి కదా, సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తున్నాయి. మేజర్ మనకు కావాల్సింది అదే కదా. మేజర్ గా మనకి పక్కన కొమ్మలు ఎంత అధికంగా వస్తే మనకు తర్వాత దిగుబడి అనేది అంత బాగా వస్తుంది. అంటే మొక్క ఇప్పుడే మనకు ప్రధాన దశ. ఇప్పటి నుంచి మొక్కను మనం ఏ విధంగా పెంచుకుంటూ పోతే తర్వాత దిగుబడి అనేది అదే విధంగా వస్తుంది మనకు. ఇప్పుడు ఓన్లీ మొక్కని చక్కగా పెరుక్కుంటే పోయిందనుకో, పక్క కొమ్మలు ఏం రాలేదనుకో, తర్వాత మనం దాన్ని రప్పియలేము, దిగుబడి కూడా రాదు. కాబట్టి ఇది స్ప్రే చేసిన దానికైతే పక్క కొమ్మలు బాగా వచ్చినాయి అంటారు. రైతులకైతే ధైర్యంగా చెప్పుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే. ఎక్కడ తెచ్చుకుంటారు మందులు మీరు? బెలగల్లో కంపాడోళ్ళ అంగట్లో తెచ్చుకున్నారు. మరి ఏమన్నా ఇవి బయో మందులు అని చెప్పేసి ఏమన్నా డౌట్ వచ్చింది? ఏం లేదు, ఆర్గానిక్ మందులే మంచి మందులు. బయో మందు అనేది డౌట్ ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. ఎప్పుడైనా మీరు బయో మందులు ఇంతకు ముందు వాడారా? వాడినాము అంతకుముందు. వాటికి వీటికి వ్యత్యాసం ఉందా? మంచి రిజల్ట్ ఉంది. తేడా ఉంది. అవి ఏంటంటే కొంచెం హెవీగా గ్రోత్ వస్తాయి,
మ్యాక్సిమం గ్రోత్ వస్తాయి ఎక్కువ. సైడ్ కొమ్మలు అనేవి రావు. మనకు చెట్టుకు డ్యామేజ్ కానట్టుగా గ్రోత్ రావాలా, సైడ్ కొమ్మలు అనేవి అధికంగా రావాలా. అప్పుడైతేనే కరెక్ట్గా మనకు దిగుబడి అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులకి ఏమంటే బయోమందులు అని చెప్పేసి అపోహలు ఉన్నాయన్నమాట. చాలా మందికి అవి బయోమందులే కొడితే మనకు దిగుబడి రావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకోసమే మీకు అడగడం అయితే జరిగింది అనమాట. బయోమందు కాదు, మనం మీ వరకు అయితే మీకు చూసిన దానికైతే కాదనిపించింది. ఓకే, అయితే మీరు ఇప్పుడు మొత్తం 11 ఎకరాలు కొట్టినారా? 11 ఎకరాలు కొట్టేసి 11 ఎకరాలు కొట్టినారు. 11 ఎకరాల్లో కూడా మీరు ఎక్కడ కూడా ఏం రిమార్క్ అయితే లేదు. ఏం లేదు, ఈ పొలం అని కాదు. ఇప్పుడు ఏంటంటే మనం 11 ఎకరాలు తిరిగి చూపిలేము. ఇక్కడో చోటు అక్కడో చోటు ఉన్నాయి రైతుకి పొలం చూసుకుంటే కనుక. ఇప్పుడు 11 ఎకరాలు కూడా ఎక్కడ లేదు, చాలా తేడా ఉంది. వేరే మందు కొట్టిన దానికి మీ వాళ్ళే వేరే వాళ్ళు 2 ఎకరాలకు వేరే మందు కొట్టిందన్నారు. ఏం కొట్టారు దానికి? మోనోస్టాప్ కొట్టినారు. అది ఏమంటే సైడ్ బ్రాంచెస్ ఏం రాలే, ఒకే చెట్టు అంటే మొక్క పెరుగుతుంది కానీ సైడ్ బ్రాంచెస్ మనకి గ్రోత్ గానీ సైడ్ బ్రాంచెస్ గానీ రాలేదు. మొక్క ఎట్లా ఉండనో అట్లే ఉంది. ఓకే, దానికి దీనికి వ్యత్యాసం మీకు ఇప్పుడు కనిపిస్తుంది. చాలా తేడా ఉంది. అయితే ఏమవుతుందంటే నెక్స్ట్ మీకు క్లాప్స్ అని చెప్పేసి గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది క్లాప్స్ అని చెప్పేసి వచ్చింది. ఫస్ట్ స్ప్రే చేసి 8 రోజులు అయింది కదా. మాక్సిమం నాకు తెలిసి ఇంకా 8 రోజులు ఉన్నా కూడా పర్లేదు. మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఏమన్నా మీకు కనిపిస్తున్నాయా దోమ కానీ? ఏం లేదు. మీరు పోయినసారి వాడినారు కదా, ఎన్ని రోజుల వరకు పనిచేసింది ఒక్క మందు? 8-10 రోజులకి మళ్ళీ స్ప్రే చేయాల్సింది. ఓకే, మీరైతే 8-10 రోజులు కొడతారు. కాకపోతే మిగతా చోట్ల మనకు 12 రోజులు 15 రోజుల వరకు కూడా ఏం సమస్య లేదు, రావట్లేదు. కాకపోతే ఒకవేళ వాతావరణం వల్ల ఏదైనా మీకు అప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే స్ప్రే చేసుకోండి. లేని పక్షాన 15 రోజుల వరకు అయితే స్ప్రేయింగ్ అయితే చేయొద్దని మేమైతే చెప్తాం. 12 రోజులకు మ్యాక్సిమం చెప్తాం. మ్యాక్సిమం 12 రోజుల వరకు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు కూడా నాకు తెలిసి ఇంకో వారం రోజులు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. వారం రోజుల తర్వాత అయినా స్ప్రే చేసుకోండి, క్లాప్సో చేసుకోండి, బాగుంటుంది. వాడాలనుకుంటున్నారా? ఇవే వాడాలనుకుంటున్నా. ఓకే, అదే ఎందుకంటే రిజల్ట్ ఉంది కాబట్టి మనం పక్కకి ఏవేవో ఇంకా ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్ ఉన్న మందులే కంటిన్యూగా వాడుకుంటూ పోతే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఇది జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత క్లాప్సో స్ప్రే చేయండి, బాగుంటుంది. అది కూడా దోమకి, నల్లికి, జీడకు పనిచేస్తుంది. సైడ్ కొమ్మలు అధికంగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అవసరమైతే దాంట్లో వేసుకోవాలనుకుంటే న్యూట్రియన్స్ కానీ 319 ప్యాకెట్ కానీ వేసుకోండి. లేని పక్షాన సింగిల్గానే స్ప్రే వేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకోసం అంటే కొంచెం ఫర్టిలైజర్ కాస్ట్ పెరిగినాయి కాబట్టి మీరు 319 లాంటి పైన స్ప్రే వేసుకోండి. ఆ ఫర్టిలైజర్ ఎరువుల కాస్ట్ మనం కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత లైకా స్ప్రే వేసుకోండి, ఆ తర్వాత జేటీ కార్డ్. ఈ విధంగా కంటిన్యూగా చేసుకోండి, స్ప్రేయింగ్లు బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మీరు జేటీ కార్డ్ స్ప్రే చేసిన తర్వాత అయినా మళ్ళీ ఒకసారి నేను వస్తాను, వచ్చి మళ్ళీ ఏదైనా మనం పంట ఏ విధంగా ఉండి మనకి దిగుబడి ఏ విధంగా ఉందో రైతులకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. మేము చేసే వీడియోల వల్ల మరి మీకు ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉన్నాయి సార్, మీ వీడియోలు 3 సంవత్సరాల నుండి చూస్తున్నా. ఓకే, మంచి రిజల్టే ఉన్నాయి. మంచి రిజల్ట్ ఉన్నాయి. రైతులకైతే కొంచెం అవగాహన వస్తుంది. మంచి అవగాహన వస్తుంది సార్, వస్తుంది. అవగాహన స్ప్రే చేయడం వల్ల మంచి అవగాహన వస్తుంది. లేకుంటే మనం ఎవరో ఏవో మందులు వీడియోలు ఇచ్చిన మందులు కొట్టడము, మనం టైం తెలక జరుగుతుంది. ఇంకోటి ఏమంటే బయట మందులు తెచ్చుకుంటే ఒకటి దోమ కని, ఒకటి గ్రోత్ కని, ఒకటి నల్లి కని, ఒకటి సపరేట్ గా 3-4 రకాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. 3-4 రకాలు మనం కలిపినప్పుడు ఒక 1500 దాకా కష్టం అవుతుంది, ఎకరాకి అవుతుంది. కాకుంటే మనకి దాంట్లో సగం ఖర్చు దీంతోనే అయిపోతుంది. సగం ఖర్చు మనకు పెట్టుబడి మిగులుతుంది, ఖర్చు తగ్గుతుంది, రిజల్ట్ బాగుంటుంది. అట్లా అనమాట. కాబట్టి ఈ మందులతో అయితే మనకు పెట్టుబడి అయితే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అంటారు. తగ్గించుకోవచ్చు. ఓకే, ఇదండి మనకి శక్షావల్ అన్న రైతు. ఇక్కడ 11 ఎకరాల రైతు మనకి గుండ్రేవల గ్రామంలో, బెలగల మండలం, కర్నూలు జిల్లా. స్ప్రే చేసిన రైతు ఈ పత్తి పంటకు గాను 11 ఎకరాలకి. ఇప్పుడు ఇది మనకి 28 రోజుల పంట, ఒకటే స్ప్రే చేశారు. జెట్ స్టార్ అనేది 8 రోజులైంది స్ప్రే చేసిన దానికి గాను రిజల్ట్ అనేది ఇక్కడే ఉంది. పంట చూడండి మీరు ఒకసారి. అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా రైతు ఇవే మందులే వాడుకున్నారు. కాబట్టి మీరు బయోమందులైన అపోహలు పెట్టుకోకున్నట్లుగా రైతులు వాడుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మిగతా మందులు వారం రోజులకు స్ప్రే చేసే బదులు ఒక మందు స్ప్రే చేస్తే మీకు 2 వారాల దాకా పనిచేస్తుంది. అక్కడ మీకు ఖర్చు కూడా కలిసి వస్తుంది. దాంతోపాటు మీకు వేరే ఏవేవో తెచ్చుకోవాలని చెప్పేసి అనుకునే, అంటే ఇప్పుడు దోమకి ఏం కొట్టాలో, మనకి నల్లికి ఏం కొట్టాలో అని చెప్పేసి మీరు కన్ఫ్యూజన్ అయ్యాల్సిన అవసరం లేదు. ఒకటే మందు తెచ్చుకుంటే అన్నిటికీ పనిచేస్తుంది మీకు. మీరు ఓన్లీ దీంట్లో కలుపుకోవాలంటే న్యూట్రియన్స్ కలుపుకోవచ్చు, 319 లాంటి మాత్రమే మీ ఆప్షనల్గా మీ ఇష్టానికి కలుపుకోవచ్చు, అంతే తప్ప మనం వేరే ఏమేమి తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే మందు తెచ్చుకుంటే అన్నిటికీ పనిచేస్తుంది మీకు. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో రైతులు మనకు ఉండేదే, ఇప్పుడు వ్యవసాయం అనేది ఒక సవాలుగా మారింది. కాబట్టి ఫర్టిలైజర్లు కాస్ట్లు పెరగడం, ఎరువుల ధరలు బాగా విపరీతంగా పెరిగాయి, మిగతా కెమికల్స్ ధరలు పెరిగినాయి. కాబట్టి రైతు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచన చేసి ఆచి తూచి వ్యవసాయం చేస్తే మాత్రమే కొద్ది వరకు మనకి ఏదో ₹1 మిగిలే అవకాశం ఉంటుంది. లేకపోతే అడ్డగోలుగా తెచ్చి మనం ఎరువులు వేయడం, మందులు స్ప్రే చేయడం ఏవో చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా రైతు నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా రైతులు అవగాహన తెచ్చుకొని కొంచెం ఆలోచనతో వ్యవసాయం చేయండి.
ఖచ్చితంగా రైతులు బాగుపడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ మందులు అనేది మనకు ఇప్పుడు సి బెలుగల్లో మనకు శివసాయి ఫర్టిలైజర్స్లో మాత్రమే దొరుకుతుంది, సి బెలుగల్లో ఉంటుంది. ఆ తర్వాత మనకు గూడూరులో కూడా శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటుంది. మనకు కోడుమూరులో కూడా దేవనకొండ ఎమ్మిగనూరుకి వెళ్ళే రోడ్డు సర్కిల్లోనే శివసాయి ఫర్టిలైజర్ ఉంటుంది, అక్కడ దొరుకుతుంది. కర్నూలులో కూడా అదే శివసాయి ఫర్టిలైజర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళ బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఈ షాప్లో మీకు అవైలబిలిటీ మాత్రమే ఈ మందులు అయితే ఉంటాయి, మిగతా చోట్ల ఆడ కూడా దొరకవు. ఈ ఏరియాలో నేను చెప్పిన ఏరియాలోనూ ఎమ్మిగనూరులో కూడా వాల్మీకి సర్కిల్లో శివసాయి ఫర్టిలైజర్ అనేది ఉందన్నమాట. పంచమిక ట్రేడర్స్ శివసాయి ఫర్టిలైజర్ రెండు ఉంటాయి. ఇక్కడ మాత్రమే తెచ్చుకోండి కొంచెం, ఎందుకంటే రైతుల్లో ఎక్కువ శాతం ఆదరణ పొందుతున్నాయి ఈ మందులు కాబట్టి డూప్లికేట్స్ అనేవి తెస్తూ ఉన్నారు. కాబట్టి మరి మేము చెప్పిన మందులు అని చెప్పేసి ఇలాంటివి ఉంది కదా డబ్బా అని చెప్పేసి వేరే యాంగిల్లో తెచ్చుకొని మీరు స్ప్రే చేస్తే ఆ డూప్లికేట్స్ ఉంటాయి, దానివల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు కూడా అనొచ్చు, అన్న మీరు చెప్పిన మందు పని చేయలేదని చెప్పేసి చెప్పే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మేము చెప్పిన చోటు మాత్రమే తీసుకోండి, రిజల్ట్ రాని పక్షాన మాది బాధ్యత అది. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పినట్టు ఫాలో అయ్యి చూడండి. నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, డౌట్ ఉంటే ఫోన్ చేయండి, మీకు ఎప్పటికీ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. నేను అదండి వీడియో అండి. ఈ సమాచారం తెలిసినందుకు అన్నకు కూడా మన ఛానల్ తరపున అయితే ధన్యవాదాలు. ఇది వీడియో, థ్యాంక్ యూ.